పవన్ కళ్యాణ్పై పేర్ని నాని సంస్కారహీనంగా మాట్లాడారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వైసీపీకి మానవత్వం లేదని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని పవన్ పరామర్శించి వ్యక్తిగత సహాయం అందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మహిళా వేషధారణపై మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. సాయికృష్ణ అంశంలో కులాల మధ్య గొడవలు తేవాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీఐను సస్పెండ్ చేసిందని, సాయికృష్ణ అంశను రాజకీయ కోణంలో చూడటం దారుణమని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. ఒకటి మీకు హనుమకొండలో నిరంజన్ అనేటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉండి ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేటువంటి ఒక ఆసక్తిని కనబరిస్తే మానవతా దృక్పథంతో ఆ అబ్బాయిని పరామర్శించి అతనికి ధైర్యాన్ని ఇచ్చి మేమందరం నీకున్నామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉన్న అబ్బాయిని ఆయన పరామర్శిస్తే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి మాట ఇవాళ మానవత్వం ఉన్న ఎవరినైనా సరే ఇబ్బంది పెడుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, నాకు ముందు నుంచి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మానవత్వం లేదని, కక్ష సాధింపే వాళ్ళ ధోరణిని కూడా మాకు తెలుసు. కానీ మరీ ఇలాగా ఒక చిన్నారి అనారోగ్యంతో ఉంటే అతని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా విపరీతార్థం తీయగలిగేటువంటి సంస్కారహీనత్వం, దాన్ని సంస్కారం అనకూడదు, సంస్కారహీనత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పేర్ని నాని మాట్లాడినటువంటి విషయాన్ని నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా మీరు కావాలని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ కనీసం మానవత్వం లేకుండా మాట్లాడి ఈ మాట మాత్రం చాలా ఇబ్బంది.